హలో నమస్తే, వెల్కమ్ టు అభయ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు చేయబోయే ఐటము చికెన్ పకోడీ అండి. వర్షాకాలం మంచి కారంగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. స్నాక్స్ లాగా సాయంత్రం చేసుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడు అడిగినప్పుడు ఇష్టంగా తింటారు చేసి పెడితే. కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తాను. ఓకే అండి, పదండి వీడియో స్టార్ట్ చేద్దాం. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నానండి. చికెన్ పకోడీకి చూడండి ఇంతెంత పీసులు తీసుకున్నాను. ఇప్పుడు కలుపుకునే విధానం చూపిస్తాను. ముందుగా అల్లం పేస్ట్ వేసుకుందామండి. చూడండి 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం ధనియా పౌడర్ అండి 1 స్పూను. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్రను ధనియాలు పెట్టుకున్నానండి వేయించుకొని, అది కొంచెం వేసుకుంటున్నాను. ఇది బియ్యపిండి అండి. బియ్యపిండి 2 స్పూన్లు వేస్తున్నాను. మంచి కరకరలాడుతూ బాగా వస్తుందండి బియ్యపిండి వేస్తే. కార్న్ఫ్లోర్ అండి, ఇది 3 స్పూన్లు వేస్తున్నాను. పెద్ద స్పూన్ తోడండి 3 స్పూన్లు. సరిపడినంత కారం వేసుకోవాలండి. కొంచెం కారంగానే ఉండాలండి. కారం కొంచెం ఎక్కువ వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుందాం కారం. సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ వేసానండి. మళ్ళీ 1/2 స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి నేను, రెడ్ ఫుడ్ కలరు, మంచి కలర్గా కనపడటం కోసం. చిటికెడు వేసుకుందామండి. చూడండి ఇది ఇష్టం అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే మంచి కలర్గా కనిపిస్తాను వేస్తున్నాను. కొంచెం నిమ్మరసం పిండుకుందాం. 2 స్పూన్లు అంత పిండుకుందామండి నిమ్మరసం వేసుకోవాలి కంపల్సరిగా, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం కలుపుకుందామండి. బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ వేసుకుందామండి. చూడండి గట్టిగా వచ్చింది మనకి పిండి. చికెన్కి కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నట్లయితే సరిపోయేది. నేను మొత్తం వంపేసాను. కొంచెం లైట్గా 1 చుక్క వేసుకుందామండి. మరీ జారుడైపోతే ఆయిల్లో మొత్తం కలిసిపోద్ది పిండి. చూడండి 1 స్పూన్ అంతా 2 స్పూన్లు అన్నీ వేసానండి. పిండి మొత్తం ముక్కకి చక్కగా పట్టిందండి. ఇలా కలుపుకోవాలి. మనకి ఈ టైంలో ఒకసారి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ అయితే చూసుకొని వేసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బాగా మంచిగా నానితే చికెను ఉప్పు కారం బట్టి చాలా టేస్ట్ బాగుంటుందండి. మనకి నానబెట్టుకోకుండా వెంటనే వేసేసుకుంటే ఉప్పు కారం ముక్కకు పట్టదు, అంత టేస్ట్ బాగా రాదండి. 1 గంట సేపు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు దీన్ని తర్వాత మళ్ళీ చేసి చూపిస్తాను మీకు. ఓకే అండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం మనం. పకోడీ మునిగేంతవరకు ఆయిల్ పోసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టింది చికెను. చూడండి మంచిగా నానింది. చూడండి కొంచెం కూలింగ్ తగ్గే వరకు బయట పెట్టుకుందామండి. ఇప్పుడు మరీ కూలింగ్ ఉన్నప్పుడు చేసుకోవద్దు. ఒకసారి కలిపేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ 10 నిమిషాలు కూలింగ్ తగ్గుద్ది. ఒక 10 నిమిషాలు మూత తీసి ఉంచుకుందామండి ఇక్కడ. అంతలోకి ఆయిల్ వేడవుతుంది, ఇది కూలింగ్ తగ్గుద్ది, అప్పుడు వేసుకుందాం పకోడీ. ఆయిల్ వేడొచ్చిందండి, ఇది కూడా కూలింగ్ తగ్గింది. ఇప్పుడు వేసుకుందాం చికెన్ పకోడీ. విడివిడిగా వేసుకోవాలండి. 1 పీస్ తీసుకుంటా, అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది. వేసుకున్న తర్వాత గ్యాస్ కొద్దిగా సిమ్లో పెట్టుకుందామండి. మంచి కరకరలాడుతూ బాగా వస్తుంది. ఇట్లా విడివిడిగా వేసుకోవటం అండి ఒక్కొక్కటి.
హైలో పెట్టుకుంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుందండి. మనం సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్. మనకి పైన రెడ్డిష్గా వచ్చిందండి, లోపల పచ్చిగా ఉంటుంది. మనం సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఉంచుకోవాలి. చక్కగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఓకే అండి, కాలినట్టే చూడండి. ఇలా కాలితే చాలండి, లోపల వరకు మంచిగా కాలుతాయి. తీసేసుకుందామండి ఇప్పుడు ఇవి. ఆయిల్ ఫుడ్ కదండి, పేపర్ నాప్కిన్ వేసుకొని తీసుకోవాలి. నేను వాడేది రిఫైండ్ ఆయిల్ అండి, అయినా కూడా పేపర్ నాప్కిన్లోకి తీసుకుంటాను. ఎప్పుడో ఒకసారి తింటాంలే కానీ పిల్లలకైతే పేపర్ నాప్కిన్ వేస్తే పెట్టాలండి. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా పెట్టొద్దు. ఇంకో వాయి వేసేసుకుందామండి. ఫస్ట్ వేసుకునేటప్పుడు హైలో పెట్టి వేసుకోవాలండి, తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా చికెన్, కొంచెం కూలింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ హైలో పెట్టుకొని వేసుకుంటే వెంటనే వేడవుతుంది. ఈ వాయి కూడా వేగిందండి, తీసేసుకుందాం ఇప్పుడు. చూడండి, ఇలా కాల్చుకోవటం అండి. ఇవి కూడా ఈ ప్లేట్లోనే వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు వేయించుకుందామండి. కొద్దిగా కరివేపాకు వేయించుకుందాం. కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి ఇట్లా చీల్చుకొని వేసుకోవాలండి. సన్నగా చీల్చాను చూడండి. వేగినండి, ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు. ఆయిల్ మొత్తం పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంది. సింపుల్గా చేసేసుకోవచ్చండి చక్కగా. మనం బయట ఫుడ్ బాగా కాగి ఉంటుందండి ఆయిల్, అక్కడ తినేదానికంటే సింపుల్గా ఇంట్లో చేసేసుకొని పిల్లలు చక్కగా పెట్టుకోవచ్చు. చికెన్ పకోడీ సింపుల్గా చేసుకునే పద్ధతి చూపించానండి, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉన్నాయో చూసి చెప్తాను. చూడండి అండి, మెత్తగా అయిపోయాయి చూడండి. పీసు కూడా చూడండి మెత్తగా అయిందండి. పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్స్లో పెట్టండి.
ఓకే అండి, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.